కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన నేపథ్యంలో సుపరిపాలన తొలుగు అడుగు అనే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టనుంది. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజున తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు, అదేవిధంగా పార్టీ కార్యకర్తలు, శ్రేణులతో కూడా ఒక సమావేశం కూడా నిర్వహించారు. దిశానిర్దేశం కూడా చేశారు. ఈ క్రమంలో వచ్చే నెల 2వ తేదీ నుంచి కూడా ప్రజల వద్దకు వెళ్ళాలని కూడా ఏదైతే అధినేత సూచించినట్టు తెలుస్తుంది. ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు ఎమ్మెల్యే అరవింద్ బాబు గారు ఉన్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడుతున్నారు. సార్, ఈ రోజున తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక దిశానిర్దేశం చేశారన్నట్టుగా తెలుస్తుంది. ఈ ఎలా జరిగిన సమావేశం అంటే చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిగా అంటే 4.1 4వసారి ముఖ్యమంత్రి 0.1 అంటే తొలి అడుగు. మరి 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత సుపరిపాలనలో తొలి అడుగును వేయడానికి మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా అధికార ప్రజలు అందరూ కూడా రావడం జరిగింది. అంటే ఏదైతే 5 ఏళ్లుగా కష్టపడిన తర్వాత మరి ఉమ్మడి కూటమి ద్వారా మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని మరి ప్రతి సంవత్సరం అంతా కూడా కష్టపడి పనిచేయడం జరిగింది. వీలైనంతవరకు అన్ని ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ప్రతి కార్యక్రమాన్ని ముందుండి విజయవంతం చేస్తున్న పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలందరూ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఒకటే మాట చెప్తున్నారు, మనం ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నామో వాటిని ప్రజల్లో తీసుకువెళ్ళాలి. ఇవాళ తల్లికి వందనం వేసాం. తల్లికి వందనం వేసినప్పుడు ప్రతి గ్రామంలో ఒక ఇంట్లో 5 పిల్లలు ఉంటే 5 పిల్లలు కూడా తల్లికి వందనం పడింది. వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా మేము ప్రతిసారి కూడా ప్రతి వారంలో ఒక పల్లెనిద్ర కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ప్రతిరోజు శానిటరీ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం, స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని. అంటే దిశానిర్దేశం అన్నీ కూడా చంద్రబాబు నాయుడుకి ఇచ్చిన తర్వాత మేము చేస్తూ ఉన్నాము. అందువల్ల ప్రతిరోజు కూడా ఉదయం 4:30 లేస్తే కనీసం 7-8 గంటల దాకా మనం వర్క్ చేస్తాము. కాలువల్లో పూడికి తీస్తూ ఉంటాం, రోడ్లు శుభ్రం చేస్తుంటాం. రోడ్లు కూడా దగ్గరుండి ఊడిపించే పరిస్థితి వాళ్ళు మనకు కలిగింది. ఎందుకంటే గడిచిన 5 ఏళ్ళుగా వ్యవస్థలు మొత్తం కూడా పాడైపోయినాయి. కాలువల్లో మురుగునీరు పారిన పరిస్థితి, తాగునీరు లేని పరిస్థితి, రోడ్లు అన్నీ కూడా అస్తవ్యస్తంగా గుంటలైపోయినాయి. వీటన్నిటి కూడా మరి బాగు చేసుకోవాలంటే ప్రతి ఎమ్మెల్యే ఒక సామాన్యమైన కార్యకర్తగా చీపురు పట్టాలి, పారబట్టాలి. అదేవిధంగా అన్నీ చేస్తేనే ఎమ్మెల్యే ఒక కార్యకర్తలాగా ఉంటే కార్యకర్తలు, నాయకులు కూడా మాతో పాటు పనిచేస్తారు. ఇవన్నీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో మేము చేస్తూ ఉన్నాము. మరి గడిచిన సంవత్సరం చేస్తూ ఉన్నాము. అంతకుముందు 5 ఏళ్ళు కూడా ఇదే విధంగా చేసాం. అంటే ప్రజల్ని ఒక్కసారి ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండి ఈ విధంగా పరిపాలన సాగుతున్నప్పుడు మరి రాబోయే కాలంలో ఏదన్నా మరి జగన్మోహన్ రెడ్డి చేసి పిచ్చి చేష్టల వల్ల ప్రజలు భయభ్రాంతులు అయ్యారు. మరి అటువంటి అవకాశం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వకుండా ఉండటానికి ఇవన్నీ కూడా వ్యవస్థలు మరి బాగు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాము. దీనికి మీడియా సహకారం కానీ, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, అదేవిధంగా మేధావులు కూడా అందరూ కూడా సహకరిస్తే తప్పనిసరిగా రాబోయే కాలంలో ఈ సుపరిపాలన అనేది ఇంకో 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఇవ్వడం 2047 విజన్ని మరి చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. కాబట్టి అందరం కూడా వికసిత భారత్ అనే కార్యక్రమం దాకా మనం ప్రయాణం చేద్దాము. అదేవిధంగా రేపు రాబోయే కాలం ఇంకో 20 ఏళ్ళు ఏ విధంగా పనిచేయాలి, ఇంకో 20 ఏళ్ళు ఈ ప్రభుత్వాన్ని ఎలా ముందుకు నడిపించాలి, ఇంకో 20 ఏళ్ళు ఈ ప్రజాస్వామ్యం ఏ విధంగా కాపాడాలి, ఇవన్నీ కూడా క్రీడో గురించి మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఆయనకున్న మేధా సంపత్తి కానీ, పరిపాలనా దక్షత కానీ ఇవన్నీ కూడా మా అందరం కూడా నేర్చుకుంటూ కొన్ని ఇచ్చే విద్యార్థులాగా ఎమ్మెల్యేలు అందరం కూడా ఇవాళ హాజరవుతున్నాము. వారు ఏదైతే చెప్తే వారు అడుగులో అడుగు వేస్తామని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. అయితే కూటమి ప్రభుత్వం ఏడాదిలోనే ప్రజా వ్యతిరేకత మూటగట్టుకుందని చెప్పిన కూడా వైసీపీ నేతలు అన్నారు. ఈ క్రమంలో గవర్నర్ని కలిసి కూడా రాష్ట్రంలో ఒక అరాచక పాలన నడుస్తుందని కూడా ఫిర్యాదు చేశారు. ఏం చెప్తారు? అంటే ఒకటే ఆలోచించాలండి, జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన 5 ఏళ్ళు ఉన్నప్పుడు మరి ఎన్ని లక్షల మంది మీద కేసులు పెట్టారో ఒకసారి ఆలోచన చేయండి. మరి వ్యాపారస్తుల మీద కానీ, రైతుల మీద కానీ, చదువుకునే బిడ్డల మీద కానీ మరి గంజాయి కేసు పెట్టారా, మద్యం కేసు పెట్టారా, రేప్ కేసులు పెట్టారా, STS కేసులు బలాయించి ఒకసారి ఆలోచన చేయండి. మరి ఇవాళ ఈ సంవత్సర కాలంలో ఏ విధంగా ఉంది చూడండి. అంతకుముందు 5 ఏళ్ళు ఎక్కడికి వెళ్ళినా పోలీస్ స్టేషన్లను కిక్కిరిసి ఉండేవి అనమాట. అంటే కాలేజీలు, హాస్పిటల్స్ ఏ విధంగా కిక్కిరిసి ఉంటాయో అదేవిధంగా మన పోలీస్ స్టేషన్ కూడా కిక్కిరిసి ఉండేవి గడిచిన 5 ఏళ్ళు. కానీ ఇవాళ చూడండి, మరి కాలేజీ పిల్లలు బాగా చదువుకున్నారు, స్కూల్ పిల్లలు బాగా చదువుకున్నారు. మరి తల్లికి వందనం వేయడం జరిగింది. ప్రతి క్లాసులో కూడా ఇవాళ స్ట్రెంగ్త్ 100 మంది అయితే 200 మంది చేరుతున్నారు. అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు ఇప్పుడే చెప్పడం జరిగింది, ప్రతి చదువుకునే బిడ్డ మరి సంక్షేమ హాస్టల్స్కి వెళ్ళినప్పుడు, బీసీ హాస్టల్ కానీ, STS హాస్టల్ కానీ, గురుకుల పాఠశాల కానీ వీటన్నిటికి వెళ్ళినప్పుడు గవర్నమెంట్ స్కూల్స్కి ప్రతి బిడ్డని చేర్చుకోవాలి, ప్రతి బిడ్డకి ఒక వసతి కల్పించాలి.
ప్రతి బిడ్డకి అన్ని చదువుకోవడం బుక్స్ ఇవ్వాలని చెప్పడం జరిగింది. కాబట్టి ఏ ఒక్క చదువుకునే బిడ్డను కూడా వెనక్కి పంపించే ప్రసక్తి లేదు అని నారా చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. మరి విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ బాబు గారు కూడా చెప్తున్నారు. అంటే ప్రతి ఏ నిమిషం గంట కూడా వేస్ట్ చేయకుండా ప్రతి ఎమ్మెల్యే ఒక కార్యకర్తలకు పనిచేయాలని చెప్తున్నారు. ఒక నర్సాపేట ఎమ్మెల్యేగా నేను చదలవాడు అరవింద్ బాబుని, ఒక డాక్టర్గా నాకు అలవాటే, అదేవిధంగా ఇప్పుడు కూడా పనిచేస్తూ ఉన్నాను, ప్రజలతో ఉంటాను. తప్పనిసరిగా మళ్ళీ 2029 ఎలక్షన్స్లో నేను గెలవాలి, మళ్ళీ మా చంద్రబాబు నాయుడు మళ్ళీ 5వ సారి ముఖ్యమంత్రి కావాలనే ఆలోచనతోటి నా ప్రయాణం సాగుతుంది. థ్యాంక్ యూ. జూలై 2వ తేదీ నుండి సుపరిపాలన తొలిగడే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన నేపథ్యంలో ఎమ్మెల్యేలు ఏ విధంగా వ్యవహరించాలనేది కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారని, ఈ క్రమంలోనే మేమందరం కూడా నిత్య విద్యార్థుల్లో పాల్గొన్నామని కూడా అరవింద్ బాబు గారు చెప్తున్నారు. ఏదైతే రానున్న రోజుల్లో కూడా ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పయనిస్తుందని కూడా ఆయన స్పష్టంగా అయితే తేల్చి చెప్తున్నారు. కెమెరామెన్ అహ్మద్తో వరప్రసాద్, QTV, తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి.